గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2014లోనే గ్రేటర్ విజయవాడ చేయాలనుకున్నారు. ఆ గ్రేటర్ విజయవాడ కూడా మేము 2014-19 కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయింది. 2016లో కోర్టు కేసులన్నీ 2019లో కోర్టు కేసులు క్లియర్ అయినాయి. అయినా కూడా ఒక్కళ్ళు కూడా గ్రేటర్ విజయవాడ చేయలేకపోయారు. వీటన్నిటికీ తోడు గ్రేటర్ విజయవాడ చేయకుండా రకరకాల విన్యాసాలు చేశారు. తాడికడప మున్సిపాలిటీ అన్నారు, ఇంకో మున్సిపాలిటీ, రకరకాల మున్సిపాలిటీలు చేసి ఎన్నో సంవత్సరాల విజయవాడ వాసుల ఒక సెంటిమెంట్, ఒక కోరిక, ఒక బలమైన సెంటిమెంట్ విజయవాడ గ్రేటర్ విజయవాడని మీరు చంపేస్తే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ గ్రేటర్ విజయవాడ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాం. సెన్సస్ వల్ల గ్రేటర్ విజయవాడ లేట్ అయింది. రేపు మార్చికి సెన్సస్ పూర్తవుతాయి. మార్చి తర్వాత అందరం ఎమ్మెల్యేలు, అందరం ఎంపీలు కూడా ఏకగ్రీవంగా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. అటు బాలశౌరి గారు కానీ, అటు పెరంబలూరు ఎమ్మెల్యే గారు కానీ, గన్నవరం ఎమ్మెల్యే గారు కానీ, విజయవాడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, అటు మైలవరం ఎమ్మెల్యే కానీ అందరం కూడా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. కాబట్టి విజయవాడ నగర వాసుల కోరిక గ్రేటర్ విజయవాడ కూడా తీసుకుపోతున్నాం. విజయవాడకి ఒక వైబ్రేషన్, ఆఖరికి విజయవాడ ఉత్సవం కూడా చేశాం. విజయవాడని ఒక వైబ్రేషన్ తీసుకొచ్చిన పార్టీ, విజయవాడని ఒక తీసుకొచ్చింది ఏదన్నా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అని ఘంటాపదంగా సగర్వంగా ఒక విజయవాడ వాసిగా సగర్వంగా ఫీల్ అవుతుంది.